రాజధాని నిర్మాణం భూముల అమ్మకాలతో జరుగుతుందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్రజల సొమ్ముతో నిర్మిస్తున్నారని వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. ఖజానాపై భారం పడకుండా సీఎం చంద్రబాబు మోడల్ నిర్మించారన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి ఆడుకుంటుందని ఆరోపించారు. సస్టైనింగ్ ప్రాజెక్ట్ మెజారిటీ నిధుల్ని అమరావతినే సమకూర్చుకుంటుంది. సిఆర్డీఏనే సమకూర్చుకునేలాగా డిజైన్ చేయబడింది. మనం తాత్కాలికంగా టెంపరీ సపోర్ట్ లాగా కొంతమేరకు బడ్జెటరీ సపోర్ట్ని, అది కూడా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ లోన్స్నే వాళ్ళకి ఇవ్వడం, తిరిగి వాళ్ళు రీపే చేసేలాగానే టర్మ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అమరావతిలోని పెడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా రేపొద్దున అభివృద్ధి చెందిన తర్వాత అమరావతిలోని భూములను అమ్మేసి తిరిగి ఆ అప్పులన్నింటినీ కట్టుకునేలాగా డిజైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఎవరు కూడా తమకు రావాల్సినటువంటి డబ్బు ఎక్కడికి పోయిందనేటువంటి ఫీలింగ్ లేకుండా అమరావతి ఓన్గా క్యాపిటల్ రిసోర్సెస్ రైజ్ చేసుకుంటూ ఉంది. రేపు ఈ అభివృద్ధి చెందిన తర్వాత వచ్చేటువంటి భూములన్నిటి వాల్యూ తోటి దాన్ని సేల్ చేసి స్లోగా ల్యాండ్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది పర్ఫెక్ట్ మోడల్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలి, మా దగ్గర డబ్బులు లేవన్నారు. ఇవాళ ఏముంది, లక్షల కోట్లు మేము పెడుతున్నాం ఏమన్నా? సిఆర్డీఏ మొబిలైజ్ చేసుకుంటా ఉంది. సిఆర్డీఏతో నుంచే డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. రేపొద్దున సిఆర్డీఏనే ల్యాండ్స్ అమ్మి వాటిని లోన్స్ని రీపే చేసుకుంటుంది. కేవలం ప్రజల్ని ఇన్ని రోజులు మభ్యపెట్టారు, ప్రజలతో జీవితాలతో ఆడుకున్నారు. ఈ పాటికి పోలవరము, అమరావతి ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ అయిపోయినంటే అన్ని జిల్లాల్లోనూ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానీకంతో మూడు ముక్కలాట ఆడుకున్నారు.